ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉంది. 14న స్క్రూటీనీ, 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 30న పోలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ ఓ మాజీ ఎమ్మెల్యేను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. గురువారం నాడు అభ్యర్థిని ప్రకటించొచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి మెజారిటీ ఉంది. అయితే కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులను టీడీపీ తమ వైపు తిప్పుకుంటోంది. దీంతో ఈ ఎన్నిక ఆసక్తిని రేపుతోంది. స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు. వారిలో ఎంపీటీసీలు 636, జెడ్పీటీసీలు 36, కార్పొరేటర్లు 97, కౌన్సిలర్లు 53, ఎక్స్ అఫీషియో సభ్యులు 16 మంది ఉన్నారు. మరో 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.